ప్రతి ఇయర్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీయే ఉంటుంది. సో చాలా అంటే చాలా సినిమాలు పోటీ పడతాయన్నమాట ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి. బట్ ఈ సంవత్సరం ఏంట్రా అంటే 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని చెప్పి ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. సో కానీ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలంటే 2024 సంక్రాంతి టైంలో ఏంటంటే ఆ సంక్రాంతి అయిపోగానే ఫస్ట్ 2 మూవీస్ అనౌన్స్ చేసుకున్నారనమాట. అంటే 2025 స్లాట్స్ని 2025 సంక్రాంతి స్లాట్స్ని అయితే ఈ మూవీస్ అనౌన్స్ చేసుకున్నాయి. ఆ మూవీస్ ఏంట్రా అంటే విశ్వంబర అలాగే శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనే మూవీ అనమాట. సో శతమానం భవతికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు ఆ టైంలో. సో ఈ 2 మూవీస్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అంటే 2025 సంక్రాంతికి రాబోతున్నాయి. ఆల్రెడీ మేము ఫిక్స్ చేసుకున్నాము స్లాట్స్ అని చెప్పి చెప్పారనమాట. సో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందిరా అంటే మధ్యలో గేమ్ చేంజర్ మూవీ వచ్చిందనమాట. అంటే ముందుగానే గేమ్ చేంజర్ కంటే ముందు బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజు యాక్చువల్గా దసరాకి అనుకున్నారు ఆ మూవీని. బట్ కొంచెం షూటింగ్ డిలే అవ్వడం వల్ల సంక్రాంతికి మేము వస్తున్నామని చెప్పారనమాట. సో అలా చూసుకున్నామంటే గేమ్ చేంజర్ మూవీ ఏంటంటే అంటే డిసెంబర్లో వస్తుందని అనుకున్నారు. బట్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. సో గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు సంక్రాంతికి వస్తున్నామని చెప్పారో చిరంజీవి గారు ఏంటంటే విశ్వంబర మూవీని సమ్మర్కి పోస్ట్పోన్ చేసుకున్నారు. 2025 సమ్మర్కి పోస్ట్పోన్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజరు డాకు మహారాజ్ ఫిక్స్ అయ్యాయి అనమాట. సో మధ్యలో ఇంకొక డిస్కషన్ నడిచింది ఏంటంటే వెంకటేష్ గారి మూవీని కూడా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ మూవీని ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు. తర్వాత ఏమైందిరా అంటే సినిమా టైటిలే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టడం వల్ల ఏంటంటే సో ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఈ మూవీని కూడా ఫిక్స్ చేసుకున్నారు సంక్రాంతికి. సో ఇప్పుడు చూసుకున్నామంటే 3 మూవీస్ ఫిక్స్ అయిపోయినాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం. మధ్యలో ముందుగానే సందీప్ కిషన్ గారు ఏంటంటే 2 మంత్స్ బ్యాకే మజాకా సినిమాని మేము సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం, 15th రిలీజ్ చేస్తాం అని చెప్పి ఆయన చెప్పారు. బట్ ఏంటంటే మధ్యలో షూటింగ్ డిలే అవ్వడం వల్ల లేదు పోస్ట్పోన్ చేసుకుంటున్నాం అని చెప్పి న్యూస్ వస్తుంది. నాకు తెలిసిందంటే మేబీ సంక్రాంతికి రాకపోవచ్చేమో సందీప్ కిషన్ గారు. సో ఇప్పుడు ఏంటంటే 3 మూవీసే ఫిక్స్ అయినాయి. సో బిఫోర్ కొన్ని డేస్ ముందు ఏంటంటే అజిత్ గారి మూవీ గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే ముందుగానే వచ్చింది. కానీ మధ్యలో ఏంటంటే లేదు చేయట్లేదు, మూవీ పోస్ట్పోన్ అవుతుంది, షూటింగ్ డిలే అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. సో అలా జరుగుతున్న టైంలోనే ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే లేదు అజిత్ గారి మూవీ జనవరి 10th గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారంట. సో ఇప్పుడు ఇలా చూసుకున్నామంటే గేమ్ చేంజర్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో అలాగే తమిళనాడులో కూడా భారీగానే గ్రాండ్గానే రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు అజిత్ గారి మూవీ కానీ తమిళనాడులో రిలీజ్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు అంటున్నారు అని తెలుస్తుంది. సో అప్పుడు ఏమైందంటే అక్కడ బుకింగ్స్ మేబీ గేమ్ చేంజర్ పైన కొంచెం పడచ్చు అనమాట. ఎందుకంటే అజిత్ గారి మూవీ అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది కాబట్టి సో వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట అజిత్ గారి మూవీకి. సో మేబీ బుకింగ్స్ పడచ్చేమో, డల్ అవ్వచ్చేమో గేమ్ చేంజర్కి అని చెప్తున్నారు. బట్ నాకు తెలిసి ఏమనిపించింది అంటే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా మన తెలుగులో కానీ తమిళ్లో కానీ ఆదరిస్తారు, అందులో నో డౌట్. కానీ గేమ్ చేంజ్ రామ్ చరణ్ గారికి అలాగే శంకర్ గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో పక్కా ఏంటంటే అక్కడ కూడా మంచి బుకింగ్సే వస్తాయి మూవీకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే తెలుగులో కూడా మైత్రి వాళ్ళు మన తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మూవీని. సో ఇక్కడ కూడా కొంచెం ఆ థియేటర్ ఇష్యూస్ రావచ్చేమో మేబీ, ఎందుకంటే మైత్రి వాళ్ళు కూడా పెద్ద సంస్థే కాబట్టి సో థియేటర్ ఇష్యూస్ రావచ్చేమో. బట్ ఒకవేళ వచ్చినా కూడా అందరూ కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకొని అన్ని మూవీస్కి సరిపడా థియేటర్స్ని ఇచ్చుకుంటారు. బట్ ఇక్కడ మన తెలుగు వరకు చూసుకున్నామంటే గేమ్ చేంజర్కి ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయి ఫస్ట్ డే జనవరి 10th. సో మేబీ అజిత్ గారి మూవీకి అయితే చాలా తక్కువే దొరకచ్చు నాకు తెలిసి. సో అజిత్ గారి మూవీ మేబీ విజయ్ గారి మూవీ అలాగే సూర్య గారితో పోల్చుకుంటే ఆయన కొంచెం ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే తక్కువే మన తెలుగు స్టేట్స్లో. సో తమిళ్ వరకు అయితే ఆయన తోపు. సో ఆయనకి భారీగా టికెట్స్ అలాగే భారీగా కలెక్షన్స్ వస్తాయి అక్కడ. మరి చూద్దాం మరి ఈ సంక్రాంతికి ఏ మూవీ హైప్తో హిట్ కొడుతుంది, అలాగే ఏ మూవీకి భారీగా కలెక్షన్స్ వస్తాయో మరి మీరైతే ఏమనుకుంటున్నారు, ఈ సంక్రాంతికి ఏ మూవీ ఫస్ట్ హిట్ కొట్టబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.